నా పేరు సాయిలి ప్రభాకర్, మాది కొమ్మాల గ్రామం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గతంలో ఈ యొక్క కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అంటే గతంలో 9.5 సంవత్సరాల నుండి కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఈ కొమ్మాల జాతరలో ఉండే. కనీసం ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ ఇక్కడ వెలిసినటువంటి ఈ దుకాణపులకు వాటర్ దొరకని ఒకనాడు పరిస్థితి కూడా ఉండే. భక్తులకు కనీసం టాయిలెట్ పోవాలంటే కూడా బాత్రూమ్ లేని పరిస్థితులు కూడా ఉండే. అంటే గత 9.5 ఏళ్ళ బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క 10 రూపాయలు జరగని ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవగానే 2 నెలలకి 60 రోజులలో 1,45,00,000 రూపాయలు పెట్టి, ఒక 60 లక్షల రూపాయలు పెట్టి టాయిలెట్లను మొదలుపెట్టి పని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా డబల్ రోడ్డు 1,10,00,000 పెట్టి శాంక్షన్ చేసి ప్రస్తుతం ఆ రోడ్డు వెడల్పు చేసి మెటల్ రోడ్డుని వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుండి ఈ నాశనంపల్లి పోయే రోడ్డు వరకు కూడా మెటల్ రోడ్డు కూడా వేయడం జరిగింది. గతంలో వేసిన రోడ్డు కూడా ఆ నుంచి అంటే కొంత ఒక 30 లక్షల దాని పర్మిషన్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అంటే ఇప్పటికీ ఈ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలనే 1,40,00,000 పని జరిగిందంటే వాస్తవంగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం ఈ పరకాల నియోజకవర్గానికి ఒక వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో గొప్పలు చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా 10 రూపాయలు ఈ జాతర కోసం పెట్టలే. అయినా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికలల్లా కొమ్మాల జాతరకు ఒక మార్గదర్శనం తీసుకొస్తా అని చెప్పి ఎన్నికలల్లా మాట ఇచ్చిండు, అదే విధంగా 60 రోజులకే ఒక మహర్దర్శనం తీసుకొచ్చిండు. ఇప్పుడు రేపు రానున్న ఒక నెల రోజులల్లా ఇప్పుడు దాని డబల్ రోడ్ కూడా వేయబోతున్నాడు. అంటే ఇంకా ఎలాంటి అంటే గుడి చుట్టూ కూడా తాగడం కోసం వాటర్ కోసం ఇంకా అంటే బోర్లు కానీ అంటే ఏ వసతులు కానీ మొన్న ఎస్టిమేట్లు వేయడం జరిగింది, అవి కూడా జరుగుతాయి. అంటే మొత్తానికి 10 కోట్లైనా ఏం లేదు, కొమ్మాల జాతరకు ఒక మార్గదర్శనం తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీ పేరును నిలబెట్టే విధంగా నేను ఎప్పుడైతే హామీ ఇచ్చిండో దానికి భిన్నంగా కూడా ప్రకాష్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారికి ప్రధానంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఈ యొక్క జాతర మీద దృష్టి పెట్టి అవసరమైతే రానున్న సంవత్సరం వరకు రానున్న 4 ఏళ్ల లోపట్నే ఒక 10 కోట్ల రూపాయల పనులు చేయాలని చెప్పి కూడా మరొకసారి కూడా మేము మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. మేము పలుసార్లు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కొమ్మాల జాతర విషయాలపై సమస్యలపై కూడా దృష్టికి తీసుకుపోతున్నాం. మాకంటే ముందే చెక్క యాక్టివ్గా అక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని అడిగి ప్రతి విషయాన్ని కూడా పనులు చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారికి ప్రధానంగా కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో ఈ యొక్క జాతరకు 40 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి 60 లక్షలు దాదాపు సాయంత్రం వరకు క్లియర్ అయితే 60 లక్షలకు దాటుతుంది. ఎందుకంటే ఈ యొక్క జాతర కూడా ఈవో గారు ప్రధానంగా మంచి శ్రద్ధ చూపి అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ మంచి సేవా కార్యక్రమం లాగా అంటే ఒక మంచిగా అందరికీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకు వసతులు కల్పించి చాకచక్యంగా చేసింది. కాబట్టి ఆదాయం కూడా చాలా వరకు పెరిగింది. దీనికి మా ఈవో గారికి ప్రధాన పూజారి రామాచారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.